శుభోదయం. ఈరోజు మన మాతృభాష తెలుగులో మన ఆరోగ్యానికి సంబంధించి అంటే నోటి ఆరోగ్యానికి సంబంధించి నిన్న ఇంగ్లీష్లో చెప్పుకున్నాం కదా, ఇవాళ తెలుగులో చెప్పుకుందాం. మన కేంద్రీయ విద్యాలయ సంఘటన ఎంత గొప్ప అవకాశం ఇచ్చిందంటే మాతృభాషలో ఎక్కడ అవసరమైతే అక్కడ ఏదైనా కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఈ మల్టీలింగ్వల్ ఈ ప్రోగ్రామ్ కింద మనకి ఆ చక్కటి అవకాశం ఇచ్చిందనమాట. అందుకని మనం ఇక్కడ ఇంగ్లీషు, హిందీ, సంస్కృత్తో పాటుగా మన మాతృభాషతో కూడా ఇక్కడ మనం అసెంబ్లీలో ఏదైనా విషయం గురించి మాట్లాడుకోవచ్చు, చర్చించుకోవచ్చు. ఆ అవకాశం మనకి కేంద్రీయ విద్యాలయ సంఘటన ఇచ్చిందనమాట, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద. ఓకే, సో ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ తెలుగులో చెప్పుకుందాం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని. నోటి ఆరోగ్యం నేను చెప్పుకున్నాం కదా, మళ్ళా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ లో చెప్పింది పూర్తిగా అర్థం కాదు కాబట్టి తెలుగులో చెప్తాను. నోటి ఆరోగ్యం అంటే తెలుసు కదా, మన నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం నోటి ఆరోగ్యం అన్నమాట. ఉదయాన్నే మనం నిద్ర లేస్తాం. ఉదయాన్నే మనం నిద్ర లేచేసరికి ఏమవుతుంది, నోరు కొంచెం ఎలా ఉంటుంది, కొంచెం దుర్వాసనగా ఉంటుంది అన్నమాట. అవునా కదా? నోరు దుర్వాసన ఎందుకు ఉంటుంది? రాత్రి అంతా పడుకుంటాం కదా, లాలాజలం తక్కువ ఊరుతుంది కదా నోట్లో కొన్ని రకాల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా అంటాం కదా, ఆ బ్యాక్టీరియా వృద్ధి చెంది ఉంటాయి అన్నమాట, ఎక్కువగా పెరిగిపోయి ఉంటాయి అన్నమాట. వాటి మూలంగా నోరంతా కొంచెం దుర్వాసనగా ఉంటుంది. అందుకని ఉదయాన్నే లేవగానే మనం ఏం చేయాలి, ఆ నోటి దుర్వాసన పోవటం కోసం నీళ్లతో పుక్కిలించాలి. మొదటగా నీళ్లతో పుక్కిలిస్తే ఏమవుతుంది, నోట్లో ఉన్న దుర్వాసన పోతుంది, నోట్లో ఉన్న హాని కలిగించే సూక్ష్మజీవులు పోతాయి. తర్వాత ఒకవేళ రాత్రి తిన్న ఆహార పదార్థాలు ఏమైనా పళ్ళ సందుల్లో ఇంకా మిగిలి ఉంటే అవి కూడా బయటికి పోతాయి. ఏమవుతుంది, నోరు శుభ్రం అవుతుంది. అవునా? ఆ తర్వాత నోటి ఆరోగ్యం కోసం ఇంకా ఏం చేయాలి, మనం పళ్ళని శుభ్రపరచుకోవాలి. దాన్ని ఏమంటారంటే దంత ధావనము అంటారు, దంతాలని శుభ్రపరచుకోవడం. దంతాలను శుభ్రపరచుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, ప్రస్తుతం బ్రష్ వాడుతున్నాం. అవునా? ఇలా బ్రష్ వాడుతున్నాం. అయితే ఈ బ్రష్, ఈ పేస్ట్ ఇవన్నీ ఈ మధ్య కాలంలో 100-150 సంవత్సరాల క్రితం నుంచే వచ్చాయి. ఇవి రాకముందు కూడా మన భారతదేశంలో దంత ఆరోగ్యం చక్కగా కాపాడబడింది. అందరూ ఎవరికి వాళ్లే దంతాలని ఆరోగ్యంగా ఉంచుకున్నారు. ఎలా ఉంచుకున్నారు, మనకు సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. వేప, కానుగ ఇలాంటి మొక్కల పొల్లలు, వాటిని తీసుకొని, వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, వాటిని తీసుకొని వాటి అంచుల్ని మెత్తగా నమిలి, అంటే కొంచెంలాగా బ్రష్ లాగా నమిలి వాటితో పళ్ళు తోముకొని దంతాలని శుభ్రపరచుకున్నారు, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. కాబట్టి మనకి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది మన పూర్వీకుల కాలం నుండి కూడా తెలుసు మనకి. అయితే ఇప్పుడు ఈ కాలంలో బ్రష్లు వాడుతున్నాం కాబట్టి ఆ బ్రష్లు వాడుతున్నారు మీరందరూ కూడా. ఈ బ్రష్ తో మనం ఎలా శుభ్రపరచుకోవాలి పళ్ళు అనేది మీకు ముందుగా చూపిస్తాను. ఇవి చూడండి, ఇవి నమూనా అన్నమాట, పళ్ళ నమూనా. ఈ నమూనా ఉపయోగించి మీకు ఈ పళ్ళు ఎలా శుభ్రం చేసుకోవాలనేది మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. మనకి నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయి? ఓకే, 32. అయితే చిన్నపిల్లలకి పాల పళ్ళు ఉంటాయి కాబట్టి తక్కువ ఉంటాయి, పెద్దవాళ్ళకి పూర్తిగా ఎదిగిన తర్వాత 32 వస్తాయి. ఇక ఆ వివరాలు ఇప్పుడొద్దు, పళ్ళు ఎలా శుభ్రపరచుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. పళ్ళ నిర్మాణం ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. పైన ఎన్ని ఉంటాయి? 16 పళ్ళు ఉంటాయి, క్రింద కూడా 16 పళ్ళు ఉంటాయి కదా. అయితే ఈ పళ్ళను ఎలా శుభ్రం చేసుకోవాలంటే మెత్తటి
ఈ బ్రిసిల్స్ ఉన్న ఒక బ్రష్ తీసుకోండి. ఈ బ్రష్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఏంటంటే చిన్నపిల్లల కోసం చెప్తాను. 6 ఏళ్ల లోపు పిల్లల కోసం. 6 ఏళ్ల లోపు పిల్లల కోసం ఎలా చేయాలంటే, మీరు చెయ్యి ఇలా పెట్టుకుంటే ఇలా 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 అనుకుంటే ఏంటి, ఇది వృత్తాకారం సర్క్యులర్ మూమెంట్స్ అన్నమాట. అంటే గుండ్రంగా చేయి తిప్పడం కదా, ఈ విధంగా అన్నమాట. చూడండి, బ్రష్ని ఇలా పట్టుకొని ఇప్పుడు నోటిని 3 భాగాలుగా చేద్దాం. కుడి ప్రక్క భాగం, ఎడమ ప్రక్క భాగం, ఎదర భాగం 3 భాగాలుగా. అంటే మన సౌకర్యం కోసం, అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను అనమాట. ఈ విధంగా చేసుకొని ఈ బ్రష్ తీసుకొని, నేను చెప్పానుగా ఇలా ఇలా తిప్పడం అని చెప్పాను కదా, ఇలా గుండ్రంగా తిప్పడం అన్నట్టుగా దీని మీద కొంచెం పేస్ట్ వేసుకొని, ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ వేసుకొని ఈ పైన ముందుగా ఒక వరుస ప్రకారం ఒక క్రమ పద్ధతిలో చేద్దాం. ఇటువైపున పై పళ్ళను శుభ్రం చేద్దాం. చూడండి, ఇలా 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 నేను ఇలా ఎలా చెప్పాను, ఇలా ఇలా అన్నాను కదా గుండ్రంగా. ఇదే విధంగా బ్రష్ని కదిలించాలి మనం. ఇలా ఈ విధంగా పై పళ్ళని, ఇటు ప్రక్క పళ్ళని శుభ్రం చేసుకోవాలి ఒక 60 సెకండ్ల పాటు. ఆ తర్వాత ఎదరవైపు ఉన్న పళ్ళను కూడా ఇదే విధంగా ఇట్లా ఇట్లా గుండ్రంగా అని చెప్పాను కదా, ఈ విధంగా శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు పళ్ళు కూడా పై పళ్ళు ఇలా శుభ్రపరచుకోవాలి గుండ్రంగా. ఆ తర్వాత ఏం చేయాలి, క్రింద పళ్ళ వైపు చూడాలి. ఈ క్రింద పళ్ళ వైపు కూడా ఇదే విధంగా గుండ్రంగా ఈ ప్రక్క పళ్ళు, ఎదర పళ్ళు, ఈ ప్రక్క పళ్ళు కూడా శుభ్రపరచుకోవాలి. అందరితో అయిపోయిందా? కాదు. చూడండి, లోపల వైపు ఎలా శుభ్రపరచుకోవాలి. లోపల వైపు కూడా పాచి పెరిగిపోయి ఉంటుంది కదా, అపరిశుభ్రంగా ఉంటాయి కదా. చూడండి, ఇలా ఉంచి ఇలా ఈ విధంగా అక్కడ ఉన్న ఏవైనా ఆహార పదార్థాలు కానివ్వండి, పళ్ళ మీద పేరుకుపోయిన పాచి కానివ్వండి, వాటిని ఇలా శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా క్రింద కూడా ఇలా. ఈ విధంగా 6 ఏళ్ల లోపు వయసు పిల్లలకి పళ్ళని తోముకునే విధానం అన్నమాట. తర్వాత ఇంకా పెద్ద పిల్లల విషయం వస్తే ఎలా అంటే, ఈ బ్రష్ని ఇలా ఇలా పెట్టండి పళ్ళ మీద. ఈ 3 భాగాలు, కుడివైపు, ఎడమవైపు, ఎదరవైపు మామూలే. ఈ బ్రష్ పట్టుకునే విధానం ఇలా పట్టుకొని 45 డిగ్రీల యాంగిల్లో పట్టుకొని పైనుంచి ఈ చిగుళ్ళు ఉన్నాయి కదా, ఈ చిగుళ్ళ దగ్గర నుంచి క్రిందికి ఇలా 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 మనం ఇలా ఇలా తోముతూ ఉంటాం కదా, అలా తోమకూడదు ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇలా తోమితే ఏమవుతుందంటే, పళ్ళ మధ్య ఏర్పుకున్న ఏవైనా ఆహార పదార్థాలు ఉంటే అవన్నీ పరిశుభ్రం అవ్వాలి. కాబట్టి ఈ విధంగా ఇలా క్లీన్ చేయండి. తర్వాత ఎదర పళ్ళు కూడా ఈ విధంగా ఇలా క్లీన్ చేయండి. తర్వాత ఇటు ప్రక్క పళ్ళు కూడా అంతే, అదే విధంగా క్రింద పళ్ళు కూడా. తర్వాత లోపలి పళ్ళ విషయం వచ్చేసరికి ఇంతకు ముందు చెప్పినట్టుగా అదే విధానం ఇలా చేయటం. ఇదే విధంగా పళ్ళు శుభ్రం చేసుకోవాలి. కనీసం 2 నిమిషాల పాటు పళ్ళు శుభ్రం చేసుకోవాలి. దానికోసం మనం వాడే బ్రష్, ఈ బ్రిసిల్స్ ఉన్నాయి కదా, ఇవి మరీ హార్డ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్ తీసుకోవాలి. మరి ఒక్కొక్క బ్రష్ ఎంతకాలం వాడాలి అంటే, ఒక 2 నెలలు 3 నెలలు మించి వాడకూడదు. వాడితే ఏమవుతాయి, ఈ బ్రిసిల్స్ వంగిపోయి ఇక్కడ పరిశుభ్రత అనేది సరిగా జరగదన్నమాట. అందుకని ఈ జాగ్రత్త మీరు తీసుకొని ఈ విధంగా పళ్ళు తోముకోండి. తర్వాత ఈ పళ్ళు తోముకున్న తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, నాలుక ఉంది, నాలుక మీద కూడా ఏమవుతుంది, పాచి పేరుకుపోతుంది. పాచి అంటే ఏంటి, దాని మీద డెడ్ టిష్యూ అన్నమాట, మృత కణాలు అంటాం. ప్రతిరోజు కూడా నాలుక మీద కొన్ని ఆహార పదార్థాల తాలూకా కొంత అవశేషాలు, తర్వాత పాచి పేరుకుపోయి ఉంటాయి. వాటిని క్లీన్ చేయాలి. మన పూర్వీకులు కూడా అలాగే క్లీన్ చేసేవాళ్ళు. నేను చెప్పాను కదా, వేప పుల్ల, ఈ కానుక పుల్ల, ఇలా వాటితో బ్రష్ చేసుకునేవాళ్ళు అన్నాను కదా. దాన్నే మళ్ళీ చీల్చి దాంతో నాలుక గీసుకునేవాళ్ళు. వాళ్ళు నాలుక గురించి, ఆరోగ్యం గురించి కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నాలుక బద్ద అంటాం, టంగ్ క్లీనర్ అంటాం. ప్లాస్టిక్ది కానివ్వండి, మెటల్ కానివ్వండి, వాటితో క్లీన్ చేసుకుంటున్నాం. అదే విధంగా వాటిని నాలుక మీద కూడా ఉన్న పాచిని కూడా క్లీన్ చేసుకోవాలి. చేసుకుంటే లాభం ఏంటి, లాభం ఏంటంటే ఈ దుర్వాసన పోతుంది. పైపెచ్చు నాలుక మీద ఏముంటాయి, టేస్ట్ బడ్స్ ఉంటాయి. అవునా, మనకి మనం తిన్న ఆహారం రుచి ఎలా తెలుస్తుంది మనకి, పళ్ళేం చేస్తాయి, ఆహారాన్ని నములుతాయి.
కానీ నాలుక ఏం చేస్తుంది? ఆహారం రుచి తెలుసుకుంటుంది అనమాట. నాలుక మీద ఒక్కొక్క భాగం ఒక్కొక్క రుచికి సంబంధించి భాగాలు ఉంటాయి. నాలుక మీద టేస్ట్ బడ్స్ అని చిన్న చిన్న బుడిపిల్లలాగా ఉంటాయి అన్నమాట. ఆ బుడిపిల్ల మీద పాచి పేరుకుపోయి ఉన్నప్పుడు మీరు ఏదైనా ఆహారం తిన్నా సరే మీకు రుచి తెలియదు. అందుకని మీరేం చేయాలి? ఆ పైన పాచిని తొలగిస్తే రోజు ఉదయాన్నే అప్పుడు మీరు తినే ఆహారం రుచి కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట. అంటే ఉదయం అమ్మ పెట్టే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, ఆ బ్రేక్ఫాస్ట్ రుచికరంగా ఉంటుంది అనమాట. మీరు మొహం గడకుండా బ్రేక్ఫాస్ట్ తిన్నారనుకోండి, అమ్మకి ఎంత కమ్మగా వండి పెట్టినా సరే మీకు రుచిగా అనిపించదు, మీకు నచ్చదు, తినకుండా వచ్చేస్తారనమాట. కాబట్టి అమ్మ కమ్మగా వండినా కూడా ఆ రుచి మీకు అర్థం కావాలంటే మీరు నోరు శుభ్రంగా ఉండాలి, మీరు మీ నాలుక శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఆ వంటలో రుచి మీకు తెలుస్తుంది అన్నమాట. తర్వాత మీరు ఈ పళ్ళు తోముకోవటం వలన ఇంకా లాభం ఏంటంటే మీ పలు వరుస, ఈ పళ్ళు ఉన్నాయి కదా తెల్లగా తడతడతల మెరుస్తూ ఉంటాయి అన్నమాట. తెల్లగా తడతడతల మెరుస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? మీరు నవ్వితే మీరు చాలా అందంగా ఉంటారు. మీరు నవ్వారంటే తడతడలాడే పళ్ళతో మీరు నవ్వితే మీరు చాలా అందంగా ఉంటారు. మీరు అందంగా నవ్వుతారు. మీరు అందంగా నవ్వితే ఏమవుతుందో తెలుసా? మీకు అందరూ ఫ్రెండ్స్ అవుతారు. అర్థమైందా? మీరు ఒక్క చక్కటి అందమైన నవ్వు, చక్కటి ఆరోగ్యమైన పళ్ళతో నవ్వితే అందరూ ఫ్రెండ్స్ అవుతారు. ఎంత లాభమో చూసారా? ఒకవేళ మీరు పళ్ళు తోముకోకపోతే ఏం జరుగుతుంది? మీ నోరు దుర్వాసన వస్తుంది, మీ పళ్ళ మీద పాచి పేరుకుపోతుంది కదా. అప్పుడేమవుతుంది? మీరే ఆ దుర్వాసనకి కొంచెం సిగ్గుపడతారు. మీ నోటి దుర్వాసనకి మీ స్నేహితులు కూడా మీ దగ్గరికి రారు. ఆ వాసనకి మీతో మాట్లాడాలంటే దూరంగా ఉంటారు. మీకు స్నేహితులతో తగ్గిపోతా ఉంటారు. చూసారా ఎన్ని నష్టాలు? చూసారా? మీరు ఆ షై ఫీల్ అవటం మూలంగా, సిగ్గుపడటం మూలంగా మనుషుల్లో కలవలేరు, యాక్టివిటీస్ లో మీరు పార్టిసిపేట్ చేయలేరు. కాబట్టి మీరు సమాజంలో కలిసిపోవాలంటే, స్నేహితులతో కలిసిపోవాలంటే మీ నోరుని శుభ్రంగా ఉంచుకోండి, దుర్వాసన లేకుండా ఉంచుకోండి. తర్వాత ఈ నోటి పరిశుభ్రత వలన లాభాలు ఇంకేంటంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. నోరు కనుక శుభ్రంగా లేకపోతే నోట్లో ఉన్న బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్ళిపోతాయి. చూడండి, మన స్కూల్ గేట్ ఉంది. స్కూల్ గేట్ లో నుంచి ఎవరైనా బయట వ్యక్తులు, దొంగలు కానీ ఇంకెవరైనా రావచ్చు కదా. అందుకనే కదా మనం గేట్ దగ్గర కాపలా పెట్టుకుంటాం. అదే విధంగా మన నోరు కూడా ఈ బ్యాక్టీరియా నుంచి మనం రక్షణ కల్పించుకుంటేనే మనకు ఆరోగ్యం బాగుంటుంది. లేకుంటే ఈ నోటి ద్వారా, గేటు ద్వారా దొంగలు వచ్చినట్టుగా నోటి ద్వారా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్ళిపోయి గుండె జబ్బులు రావచ్చు, కీళ్ళ జబ్బులు రావచ్చు, జీర్ణకోశం జబ్బులు రావచ్చు, మీ అరుగుదల చెడిపోవచ్చు, ఇంకా రకరకాల అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి మీ నోటి ఆరోగ్యం బాగుంటే మీ పూర్తి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి నోటి ఆరోగ్యం కోసం కానివ్వండి, మీ ఓవరాల్ గా ఉండే ఆరోగ్యం కోసం కానివ్వండి, మీ నోటి పరిశుభ్రతని పాటించడం అనేది చాలా అవసరం. అర్థమైందా? ఈ విధంగా నోటి పరిశుభ్రత పాటించండి. ప్రతిరోజు పళ్ళు తోముకోండి. అంతేకాకుండా ప్రతిరోజు పళ్ళు తోముకోవటం అంటే ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. తర్వాత ఎప్పుడు ఏ ఆహారం తిన్నా కూడా, ఆహారం తిన్నా లేకుంటే ఏదైనా డ్రింకులు లాంటి పానీయాలు తాగినా, పాలు తాగినా, పళ్ళ రసాలు తాగినా, లేకపోతే ఏదైనా డ్రింక్స్ తాగినా ప్రతిసారి కూడా నోటిని నీళ్లతో పుక్కిలించి వేసేయండి. ఎందుకంటే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు అంటారు, ఇవి గ్లూకోజ్ గా మారుతాయి. తర్వాత పాల్లో కానివ్వండి, లేకపోతే డ్రింక్స్ లో కానివ్వండి, పళ్ళ రసాల్లో కానివ్వండి తీపి ఉంటుంది. ఆ తీపి అంతా ఏమవుతుందంటే పళ్ళ మీద ఒక కోటింగ్ లాగా తయారవుతుంది. అది మనం గనక నీళ్లతో పుక్కిలించి క్లీన్ చేసుకోకపోతే అది బ్యాక్టీరియా కలిసి పులిసిపోతుంది. పులిసిపోయి యాసిడ్ లాగా తయారైపోయి పళ్ళకి రంధ్రాలు ఏర్పడి పళ్ళు పుచ్చిపోతాయి. కాబట్టి పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలంటే మీరు ఏం తిన్నా, ఏం తాగినా కూడా నోరు నీటితో పుక్కిలించి పోయండి. ఆ విధంగా పిప్పళ్ళు రాకుండా, పుచ్చిపోయిన పళ్ళు లేకుండా మీ ఆరోగ్యాన్ని పళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ గార పడుతుందన్నమాట. నోరు మీరు శుభ్రం పరచుకోకపోతే కనుక పళ్ళల్లో గార పట్టేసేసి పళ్ళ మధ్య అంతా కూడా
కాలక్రమంలో ఆ గార గట్టిపడిపోయి పళ్ళ మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. తర్వాత ఆ గార మూలంగా నొప్పి వస్తుంది, చిగుళ్ళు వాపు వస్తాయి, చిగుళ్ళు వాపొచ్చి రక్తం కారుతాయి అన్నమాట. చీము కూడా కారుతా ఉంటాయి. అలా అనేక జబ్బులు వస్తాయి, చిగుళ్ళు జబ్బులు వస్తాయి, దంతాల జబ్బులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా లేకుండా ఉండాలంటే ప్రతిరోజు మీ చిగుళ్ళను మద్దన చేసుకోండి, వేలుతో మీ పళ్ళను తోముకోండి, మీ నోటిని ఆరోగ్యంగా ఉంచుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రతిరోజు చేస్తే మీరు చేయటమే కాదు, మీ అన్నదమ్ములతో కూడా చేయించండి. తర్వాత మీ స్నేహితులతో కూడా ఈ విషయం గురించి డిస్కస్ చేయండి. నోటి ఆరోగ్యం గురించి, దాని లాభాల గురించి, మా పళ్ళు తోముకోవటం ఎలా, సక్రమంగా తోముకోవటం. ఇప్పుడు విన్నారు కదా, ఇదంతా కూడా మీ ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేయండి. మీరు మీ పళ్ళని శుభ్రంగా ఉంచుకోండి, చక్కటి చిరునవ్వుతో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. Thank you, sir. Go. Thank you, sir. Go.